ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే ఓవైపు బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్న వేళ కాంగ్రెస్ మాత్రం విమర్శలు గుప్పిస్తా ఉంది. ఇదంతా కుమ్మక్కు రాజకీయం జరిగింది కేంద్రంలో బీజేపీ, బీఆర్ఎస్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు గూడంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు మన్నె గోవర్ధన్ రెడ్డి గారున్నారు. బీఆర్ఎస్ సంబంధించి ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీరు కవితకు బెయిల్ రావడంతో కాంగ్రెస్ ఏదైతే విమర్శలు చేస్తూ ఉంది జాతీయ రాజకీయాల్లో కుమ్మక్కు రాజకీయాలు అనేది మొదలయ్యాయి. అందుకే ఈ బెయిల్ ప్రకటించింది అనే విధంగా మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? ముందుగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవిత గారికి బెయిల్ మంజూరవడం చాలా స్వాగతించవలసిన విషయం. ఈ సందర్భంగా కవితక్క గారికి, అలాగే జాగృతి నాయకులకు, నా కార్యకర్తలకు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీకి ఏం పనిపాటు లేదు. పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని ఆడిపోసుకోవడం, ఏడవడం తప్ప ఇంకొక పని లేదు. నేను ఏమడుగుతున్నాను అంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఒకసారి ఆలోచించండి. ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి బెయిల్ వచ్చింది? అందరిని అట్లే ఉంచేసి ఒక కవిత ఒక్కరికై బెయిల్ వస్తే మీరు అన్నట్టు నిజంగా వాస్తవం అనుకోవచ్చు. 163 రోజులు జైల్లో పెట్టిన తర్వాత న్యాయ పోరాటం చేసి న్యాయబద్ధంగా బెయిల్ వస్తే దాంట్లో కూడా రాజకీయ కోణంగా వెతకడం అనేది మీకు సిగ్గుమాలిన చర్య. మీకు అసలు మీకు ఏం అర్థం కాదు, మీకు ఏం తెలియదని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మీ కుహాన రాజకీయాలు పక్కన పెట్టేసి వాస్తవంగా ఆలోచించండి. అందరు సిసోడియా గారికి కూడా బెయిల్ వచ్చింది. అందరికి వచ్చిన తర్వాత కవిత ఒక్కరికే రావద్దని, దీంట్లో కూడా రాజకీయంగా లాలుచి ఉందని చెప్పి, రాజకీయంగా అండర్స్టాండింగ్ ఉందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మేమేమంటాం అంటే, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే, రెండు కలుసుకొనే ఈడ తెలంగాణలో రాజకీయం చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి ఇక్కడున్న రాజకీయ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అది అందులో వాస్తవం. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం, బడే బాయ్ చోట బాయ్ అని చెప్పి చెప్పింది. అందరూ తెలుసు తెలంగాణలో మీరు ఎట్లా రాజకీయం చేస్తారు, ఎంత కుటిలమైన రాజకీయం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఓన్లీ పనికిమాలిన రాజకీయ కక్షతోటి కేసులు పెట్టించేసి జైల్లో పెట్టాలని చెప్పి చూస్తారు. కానీ ప్రజలు చైతన్యవంతులు, ఆలోచిస్తారు. మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మేము చూస్తున్నాం. మా సహనానికి కూడా కొంత హద్దు ఉంటుంది. మీరు ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం మంచిది కాదు. మీరు ఒకసారి ఆలోచించాలి. రాజకీయంగా మా మీద ఆరోపణలు చేయండి, కానీ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇస్తే దాన్ని కూడా మీరు విమర్శలు చేయడం కరెక్ట్ కానే కాదు. మీరు రాజకీయ నాయకులు, ఒక మంచి హోదాలో ఉన్నవారు, మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది మేమేమంటారు అంటే, కంటెంప్ట్ అవుతుంది కోర్టు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు సుప్రీంకోర్టుని, న్యాయమూర్తులు ఇచ్చే జడ్జిమెంట్ని మీరు బెయిల్నే మీరు ప్రశ్నిస్తే, లేకపోతే కౌంటర్ చేస్తే కంటెంప్ట్ అవుతుంది. మీరు లోపల కూర్చోవాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించాల్సింది. 163 ఒకవేళ మేము ఆలోచించబడేది ఉంటే 163 రోజులు ఎందుకు వెయిట్ చేస్తుంటే ఎప్పుడో అయిపోయేవాళ్ళు కదా. అట్లాంటి ఆలోచనలు పెట్టుకోరు. మీరు పిచ్చి పిచ్చి పెట్టేసి ప్రజలను మభ్యపెట్టకండి, ప్రజలను తప్పుదో పట్టించకండి. అంటే ఇటీవల చూస్తున్నారు రాష్ట్రంలో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలపైన, అలాగే రుణమాఫీ గురించి అడుగుతున్న రైతుల మీద కూడా కొన్ని దాడులు వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరే ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుంటాడు. ఏదన్నా ఇష్యూ రాగానే, ఆయన మీదికి రాగానే, ఆయన పార్టీ మీద రాగానే ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా, మభ్యపెట్టే విధంగా, లేకపోతే ప్రజల్ని ఎడమర్చే విధంగా ఏదో ఇంకొక సమస్యను క్రియేట్ చేస్తాడు. ఆయనే క్రియేట్ చేస్తాడు, ఆయన ఇష్యూ పెద్దగా చేస్తాడు దాన్ని. దాంతోపాటు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లాస్ట్ అన్నాడు చెప్పిండు. ఆయన చేసిన దాంట్లో తలో మంత్రి ఒక్కొక్కరు మాట మాట్లాడుతారు. ఆయన చేయవలసింది 42,000 కోట్ల రూపాయలు, దాన్ని 31 కోట్ల రూపాయలు, దాన్ని బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్ల రూపాయలు. మొత్తం 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి దాన్ని చేసింది ఎంత? ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది 17,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు ఇంకో 12,000 కోట్ల రూపాయలు ఇంకా బ్యాక్ ఉన్నట్టే కదా. అంటే దాదాపు నువ్వు 40% మాత్రమే రుణమాఫీ చేసినావు, 60% రుణమాఫీ చేయలేదు. దానికి రైతులు బాగా మీకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీవ్రంగా మీ సొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శవయాత్రలు చేస్తున్నారు, పోలీసుల సమక్షంలో చేస్తున్నారు. దాన్ని మీరు పక్కదో పెట్టించగా హైడ్రాన్ ఒకటి తీసుకొచ్చారు. హైడ్రాన్ తీసుకొచ్చి దాని రైతు రుణమాఫీని పక్కన పట్టించేసారు. ప్రజలంతా గమనిస్తున్నారు నీ విధవ వేషాలు, నీ విధవ తెలివితేటలు. 420 హామీలని, 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలని ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, చేయకూడదు అని చెప్పి అర్థమైపోయింది ప్రజలకు. ప్రజలు అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు, ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎందుకు ఓట్లు వేసినామని చెప్పేసి. ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడేమో 1కి 100 సార్లు హామీలు ఇచ్చిన, అన్ని దొంగ హామీలు, పనికిమాలిన హామీలు, అంటే చేతగాని హామీలు కానీ హామీలన్నీ ఇచ్చేసినావు. 2,000 పింఛన్ 4,000 ఇస్తున్నావు. నెక్స్ట్ అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ మీరు వచ్చే నెల నుంచి 2,000 నుంచి 4,000 పింఛన్ తీసుకొని చెప్పారు. అన్న ఇప్పుడే ఉరకండి రుణమాఫీ తీసుకోకుండా రుణమాఫీ తెచ్చుకోండి. 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ, నేను ఫస్ట్ ఇందిరామ రాజ్యం సంతకం పెడతాంటివి. ఇట్లా అన్ని హామీలు
కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాంటివి, దాంతోపాటు తులం బంగారం ఇస్తాంటివి. ఎక్కడ పోయిన ఈ హామీలు ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయకుండా దాని ప్రతిదాన్ని ప్రజలు ఏదైతే వ్యతిరేకత స్టార్ట్ కాగానే దాన్ని డైవర్సిటీ పాలసీ చేస్తుంటాడు. ప్రజలను పక్కదో పట్టించేస్తుంటాడు. ప్రజలు పక్కదో పట్టించి నువ్వు ఎక్స్కేప్ అవుతున్నావు అనుకుంటున్నావు. కానీ ఎవరు కూడా కడుపెండిన వాడు, ఆకలైన వాడు ఎప్పుడు కూడా సమస్యను మర్చిపోడు, గుర్తుపెట్టుకుంటాడు. నీకు ఎప్పుడు దెబ్బ కొట్టాలో, ఎప్పుడు బుద్ధి చెప్పాలనో, ఎప్పుడు చెప్పు దెబ్బ కొట్టాలనో వాడికి తెలుసు. ఖచ్చితంగా ₹1 ఖచ్చితంగా కొడతాడు. అండ్ చివరగా కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్నారో, అలాగే పార్టీ బలోపేతం మీద ఏ విధంగా దృష్టి పెట్టబోతున్నారు? కవితక్క గారికి బెయిల్ రావడం చాలా సంతోషకర విషయం. ప్రతి కార్యకర్త తెలంగాణలో దాదాపు 90% కార్యకర్తలు, తెలంగాణ బిడ్డలు అందరం కూడా సంతోషపడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, జాగృతి కార్యకర్తలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా ఉండరు. బెయిల్ ఎప్పుడు రావాల్సిన విషయం, కావాలని రాజకీయ కక్షపూరితం ఇన్ని రోజులు దాదాపు 163 రోజులు పెండింగ్లో పెట్టడం జరిగింది. చాలా బాధగా ఉండే. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయాలు అన్నీ విచారించిన తర్వాత బెయిల్ ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అందరం కూడా సంతోషపడుతున్నాం. కవితక్క గారు వచ్చిన తర్వాత పార్టీ బలోపేతానికి కూడా కవితక్క గారు ఉపయోగపడతారు. కవితక్క గారు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కవితక్క గారు అందరం కలుస్తుంది, పార్టీ బలోపేతం కృషి చేస్తుంది.